ఆపరేషన్ కూడా చేశారు. సో మొదట్లోనే చాలా ఆందోళన చెందుతాను. హైదరాబాద్ తీసుకొని వచ్చాను, ఎంత ఖర్చు అవుతుంది ఏంటని. కానీ దేవుడు మనల్ని బట్టి నాకైతే ఏది తోచిన పరిస్థితుల్లో దైవజనులకు ఫోన్ చేసినప్పుడు సేవకులు వచ్చారు మా ప్రదేశానికి. మామగారి విషయంలో నాన్నగారు కూడా అద్భుతంగా నిలబెట్టుకుని ఉంటే ధైర్యం చెప్పి ప్రార్థన చేశారు. మొదటి సర్జరీ అయితే దేవుడు సక్సెస్ఫుల్గా చేశాడు. దాని తర్వాత బోన్ లైట్గా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఆ బోన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఆందోళన చెందాను. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు కూడా సాక్షి కూడా చెప్పిన ప్రార్థన చేయండి అని. మీరు అందరూ చేసిన ప్రార్థన బట్టి ఆ ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్ అయింది. లాస్ట్ వీక్ మళ్ళా సర్జరీ చేశారు. చేసి ఏదైతే ఆ పార్ట్ ఆ స్కిన్ ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఎంతవరకు తీసేసి మళ్ళీ ఇక్కడ కాలు దగ్గర ఉన్న స్కిన్ తీసి మన అక్కడ స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. ఎంతో ఖర్చుతో కూడుకున్నది ప్రభా నా తండ్రి. ఎక్కడ కూడా నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామంటే కూడా నేను రీసెంట్గా జాబ్ చేంజ్ అవ్వడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో లేదని కొంచెం ఆందోళన చెందాను. 30 days అయిపోయింది. దగ్గర 3 lakhs వరకు అయింది అమౌంట్. ఇన్సూరెన్స్కి తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా నా అవుతుందో లేదని చెప్పేసి నేను డైరెక్ట్ నా ఆఫీస్లో సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు అలా సబ్మిట్ చేయకూడదు, సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి కానీ అది కూడా ప్రాసెసింగ్ మధ్యలో ఆగిపోవడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేయడానికి మామూలుగా ఎలా ఉంది ఏంటని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇలా ఉన్న పరిస్థితి, ఆపరేషన్ అంతా బాగానే జరిగింది. అక్కడైతే మేము బిల్ పేమెంట్ ఏమి చేయలేదు. మరి వాళ్ళకి దేవుడు ఆందోళన చెందాం, దగ్గర డబ్బులు కూడా లేవు ప్రభు అని. వాళ్ళైతే బిల్ పేమెంట్ కూడా ఏం చేయించుకోలేదు. మండే వస్తారు, మండే చూద్దాంలేదు, ప్రస్తుతానికి అయితే మీరు డిశ్చార్జ్ చేయించుకుని వెళ్ళనన్నారు. దగ్గర దాని సహాయం కూడా లేదు. కానీ ఇన్సూరెన్స్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఏమైనా హోల్డ్లో పడిందన్న. ఇలా ఉండే పరిస్థితి అన్నప్పుడు అన్నారు దేవుడు కార్యం చేస్తాడులే, మనకి కాబట్టి కవర్ చేస్తారు, ప్రార్థన చేద్దామన్నారు. అలా అయినా ఒక 10-15 minutes ఒక 1 hourలో మెసేజ్ వచ్చింది, మీ క్లైమ్ పికప్ చేస్తాము, ప్రాసెస్ చేస్తున్నాము, 1,50,000 వరకు మీకు ప్రాసెస్ అవుతుందని. దేవుడు అద్భుతకరంగా నిజంగా నేను 3 lakhs ఎలా తెచ్చాను నాకేం తెలియదు, కానీ మన రిటర్న్ వాళ్ళకి ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే దేవుడు అలా సమకూర్చుకుంటూ వచ్చి ఉన్నాడు. దేవుడు అద్భుతకరంగా కార్యం చేసిన సేవకులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన పడ్డానికి చూపించున్నాడు. రేపు విడుదల మళ్ళా ఏదైతే సర్జరీ చేసి మొత్తం చుట్టారు, మళ్ళీ రేపు ఓపెన్ చేయబోతున్నారు. ఆ విషయాల్లో కూడా దేవుడు త్వరగా ఆ ఊరు కూడా త్వరగా తగ్గిపోలాగా నేను సాక్ష్యం అవడం కాదు, కానీ మా అమ్మగారి మీ మధ్యలోకి వచ్చి మన సంఘంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవుడు ప్రతి ఆరోగ్యం మా తల్లి గారికి అనుగ్రహించలాగా మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేస్తూ మా అమ్మగారి పేరు లక్ష్మి. సో మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కలిగి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన తెలియజేస్తున్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్న పరిపాలన